ఇది సమాజము దైవ సంబంధితమైనటువంటి సమాజమే, కానీ సమాజము మృగ సంబంధితమైనటువంటి లక్షణాన్ని, క్రూరమైనటువంటి లక్షణాన్ని సంపాదించుకున్నప్పుడు బలి పశువులుగా మారుతున్నటువంటి ఈ కాపరి లేని గొర్రెలను చూసి, వీటికి కాపరి ఉన్నట్లయితే వాటి పక్షాన నిలవబడేటువంటి వాడు, వాటి కోసం యుద్ధం చేసేటువంటి వాడు, ఎటువంటి క్రూర మృగం ఉన్నా సరే వాటిని ఎదిరించి తన గొర్రెలను పచ్చిక బయలులోనికి నడిపించేటువంటి వాడు. కానీ ఇవి ఎలా ఉన్నామంటే, తల దించుకునే ఒక గొర్రె దూకితే మరి ఒక గొర్రె దూకుతూ చేసేటువంటి ఆలోచన విధానాన్ని కూడా కోల్పోయి ఇవి నడిపించబడుతుంటే ఆయన వాటిని చూసి కనికరపడి, ఈ కనికర స్వభావము వాటి పట్ల ఎందుకు వచ్చింది, ఎందుకు ఆయన తన జనాంగం వైపు ఎందుకు ఆయన కనికర పడుతూ ఉంటున్నాడంటే, తన ప్రజలను బలహీన స్థితిలో ఉంటే విడిచిపెట్టడానికి కాదు. అడవి మృగాలకు, క్రూర జంతువులకు, క్రూరత్వమైనటువంటి వారితో ఉంటే అవి వాటిని అలాగ వదిలేయటానికి కాదు, అవి శిక్షణ